నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది. First is Zechariah 4:10. కనుక జకర్యా 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. The part of the verse that we're looking at is where it says, "Who despises the day of small things?" ఇందులో మొదటి భాగాన్ని మనం చూస్తుంటున్నాము. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు? It is so small. కనుక ఇది ఆవగింజ, చాలా చిన్న గింజ అంటున్నాడు. And yet that's all you need to say to the mountain, move from here to there, and it will move. కనుక ఈ చిన్న ఆవగింజంత విశ్వాసంతో ఒక పెద్ద కొండని నీవు ఇక్కడి నుంచి లేచి వెళ్ళి సముద్రంలో పడమంటే పడేటువంటి కార్యం జరుగుతుంది అంటున్నాడు. Many people say, "I wish that I had more faith." కనుక చాలా మంది అంటారు, నాకు చాలా గొప్ప విశ్వాసం ఉంటే బాగుండంటారు. You don't need a lot of faith. కనుక విశ్వాసం, చాలా గొప్ప విశ్వాసం మనకు అవసరం లేదు. All you need is faith the size of a mustard seed. కనుక విశ్వాసం యొక్క సైజు ఆవగింజంత ఉండాలి. But you have to use the faith that you have. ఆ చిన్న విశ్వాసాన్ని దేవుని దగ్గర ఉపయోగించినప్పుడు గొప్ప సంగతులు జరుగుతాయి. And Jesus said, if you use the faith that you have, even though it's very small, nothing will be impossible for you. మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చిన్న విశ్వాసాన్ని ఎప్పుడైతే ప్రభు పాదముల దగ్గర పెట్టి ప్రయాసపడి ప్రార్థన చేస్తామో గొప్ప సంగతులు దేవుని దగ్గర నుంచి మనం ఆశించి జరిగించవచ్చు. I once learned about a church that wanted to expand its building. అయ్యగారు చూస్తున్నటువంటి ఒక సంఘము, ఆ సంఘములో చర్చ్ బిల్డింగ్ ని ఇంకా పెద్దదిగా చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నారట. But the problem was where the church was located. Right behind it there was a large hill. ఈ యొక్క చర్చిని పెద్దదిగా చేయాలనుకున్నటువంటి సందర్భంలో చర్చికి ఆనుకున్న కాంపౌండ్ లోనే ఒక పెద్ద కొండ ఉన్నదట. They owned the hill but you couldn't build on it because it was so steep. అక్కడ చర్చిని పెంచడానికి ఆ కొండ అడ్డు వచ్చింది. And then they read in the Bible that with faith they could pray that the mountain would be removed. వాక్యంలో ఏమని రాయబడిందంటే ప్రార్థన చేస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని రాయబడింది అంటున్నాడు. So they began to pray that prayer. వాళ్ళు ప్రార్థన చేయడం ఆరంభించారు. A couple of months later a contractor came to the church to speak with the pastor. కొన్ని దినముల తర్వాత ఒక కాంట్రాక్టర్ పాస్టర్ గారితో మాట్లాడడానికి వచ్చారట. He said, "I'm involved in a building project," and he told them where it was. ఈ యొక్క కాంట్రాక్టర్ గారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే పనిలో ఉంటున్నాడు. But he said, "We have a lot of empty ground. We have to fill in this whole deep area." ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడంలో చాలా లోయలో లోతుగా గుంతగా ఉన్నది, అక్కడ బోర్చడానికి ఏదైనా కావాలని చెప్పారట. He said, "Would it be possible if we take some of the dirt off of the hill that's in back of your church?" ఆయన అంటున్నాడు కదా, మీ చర్చి కాంపౌండ్ లో అడ్డుగా ఉన్నటువంటి ఈ చిన్న కొండలో కొంత భాగాన్ని మేము కట్ చేసుకుని వెళ్ళిపోతాము, మాకు ఉపయోగపడుతుందని చెప్తున్నారట. హల్లెలూయా. The pastor said, "You can have it all." నువ్వు కొంచెం కాదే మొత్తం తీసుకెళ్ళచ్చు చెప్పాయంట. And pretty soon the big machine showed up. పెద్ద పెద్ద మిషన్ తీసుకొచ్చి మొత్తాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. And they clawed away at that mountain and they put all the dirt in the trucks and pretty soon the whole mountain was removed. నిమిషాల మీద మరి లారీలు, ట్రక్కులు వచ్చాయి, మిషన్లు వచ్చాయి, వాటిని కూడా కట్ చేసుకున్నారు, మొత్తాన్ని లోడ్ చేసుకుని వెళ్ళిపోవడం ఆరంభించారు. Now some people would have said, "You can't pray that kind of prayer." అటువంటి ప్రార్థన మనం చేయాలని అనేక మంది ప్రోత్సహిస్తుంటున్నాము. But Jesus said it and they believed it. యేసు ప్రభువు చెప్పారు, వారు నమ్మారు కాబట్టి. All they had was a little bit of faith, but God honored that faith. మరి మనుషులు ఒకవేళ దాన్ని ఎన్నిక చేయకపోవచ్చు కానీ దేవుడు దాన్ని ఎన్నిక చేసేవాడుగా ఉంటున్నాడు. When I was growing up, I remember my father's mother, my paternal grandmother. అయ్యగారి యొక్క తల్లి గారిని, తండ్రి గారిని, ఆ యొక్క గ్రాండ్ మదర్ గారిని జ్ఞాపకం చేస్తున్నారు. I would go to her house and play with my 2 cousins. బంధువులతోటి అయ్యగారు వెళ్ళి ఆడుకునేవారట. My grandmother noticed that I was very small. మరి నాయనమ్మ గారు మరి చూస్తున్నట్లయితే అప్పుడు ఆ దినాల్లో అయ్యగారు చిన్నగా ఉండేవారట. And my cousins who were sons of my father's sister, they were much larger than I was. అయ్యగారి యొక్క మేనత్త గారి యొక్క పిల్లలేమో బడాగా బలంగా ఉండేవాళ్ళట. My grandmother would try to encourage me with these words. ఆ యొక్క నాయనమ్మ చెప్పేదట, ఇట్లా ప్రోత్సహించేదట అయ్యగారిని. She'd say, "Remember, Neil,
good things come in small packages. ఆ నాయనమ్మ చెప్పేదంట చిన్న చిన్న వ్యక్తుల దగ్గర నుంచే గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయని ప్రోత్సహించేదట. I think maybe she was also talking about herself. ఆమె తన గురించి తాను చెప్పుకుంటుందేమో అనే ఆలోచన కూడా ఉంది నాకు. My grandmother was very, very small. గ్రాండ్ మదర్ కూడా కానీ ఇంకా చాలా చోటగా ఉన్నారు, చిన్న మంచిగా ఉన్నారంట. She was so small that when she sat on the piano bench to play the piano, her feet could not reach the pedals. ఓకే, ఆమె పియానో ముందు కూర్చొని ఆ పియానో వాయించాలంటే చేతులు పైకెత్తి వాయించాలట. But she believed it, and she helped me believe that good things come in small packages. ఆమె నమ్మింది, అదే విధంగా నేను కూడా నమ్మేటట్టుగా ప్రోత్సహించింది. చిన్న చిన్న వ్యక్తులు చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు పెద్ద కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. Now I've noticed in the room there are other people like me who are short. మరి అయ్యగారు ఉన్నటువంటి స్థలంలో చిన్నగా ఉండే వ్యక్తులు కొంతమంది ఉన్నారట. I've learned that there are many good things that come because you're short. ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి చాలా మంచి విషయాలు జరిగాయట వాళ్ళకి. I have to travel in airplanes an awful lot. ఇంకా అయ్యగారు ఎక్కువగా ఏరోప్లేన్ లో ప్రయాణం చేయాలి. Because I'm so short, I don't bump my head so much. అయ్యగారు పొట్టిగా ఉన్నారు కాబట్టి ఆ అమెరికన్స్ అయితే పొడుగ్గా ఉంటారు, పైన టాపులు తగులుతూ ఉంటాయి. అయ్యగారు పొట్టిగా ఉంటే మంచిదైందట. హల్లెలూయా. I don't bump my head when I go down into my cellar because I'm short. అయ్యగారు కొద్దిగా తక్కువగా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు అమెరికన్స్ బాధపడినట్టుగా బాధపడాల్సిన అవసరం లేదు. I can get into places and out of places that other people who are very tall, they can't do that. ఇంకా మిగతా పొడుగ్గా ఉన్నటువంటి వాళ్ళు వంగి వంగి నడవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయ్యగారు దర్జాగా వెళ్ళిపోతుంటారట. I've never found a bed that's too small for me. అయ్యగారు తక్కువగా ఉండటం పొట్టిగా ఉండటం అనేది మరి అది ఏ విధంగా కూడా ఆయనకి ఇబ్బంది కలిగించలేదట. But we live in this world that seems to say the tall people, they are the leaders, they are the strong people. ప్రపంచంలో మనం చూసినట్లయితే బలమైనటువంటి వ్యక్తులు, పొడుగైనటువంటి వ్యక్తులు వాళ్ళకి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. It may surprise you to know that the World Health Organization has come out with this understanding. ప్రపంచానికి సహాయం చేసేటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ ఈ ఆలోచనతో బయటకు వచ్చిందట. They've concluded that short people live longer. వాళ్ళు చేసిన సర్వేలు ఏంటంటే పొట్టి వాళ్ళే గట్టి వాళ్ళు లేకపోతే ఎక్కువ రోజులు బతుకుతారని సర్వే చేశారంట. హల్లెలూయా. మనందరం దీవించబడినటువంటి వాళ్ళం. And all the short people said కరెక్ట్. Actually, it's true. yes, అది కూడా అది నిజంగా వాస్తవం అట. Short people don't have the same problems in the back that tall people have. పొడుగ్గా ఉండేటువంటి వాళ్ళకి త్వరగా వెన్నుపూస మీద నొప్పి వచ్చి వీపు నొప్పితో బాధపడుతుంటారట. They have lower incidences of heart disease. ఇంకా ఎక్కువ మందికి హృదయ సంబంధమైన గుండె వ్యాధులు వస్తుంటాయట. And they actually have fewer chances of contracting cancer. ఇంకా అనేక మందికి ఆ యొక్క క్యాన్సర్ అనేటువంటి అవయవాలకు వస్తుంటాయట. So there it is. Short is good. పొట్టిగా ఉండటం అనేది చాలా మంచిది అంటున్నారు. But why I'm talking about this today is to talk for a moment about the value of small churches. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారంటే సేవలో కానీ సంఘములో కానీ విశ్వాసంలో కానీ చిన్న సంగతులు అనేటువంటివి పెద్ద కార్యాలను జరిగించగలవు. హల్లెలూయా. Of course, there are times when there are some real challenges for small churches. కొన్నిసార్లు చిన్న సంఘాలకే పెద్ద పెద్ద సవాళ్లు వస్తూ ఉంటాయి. But some of the problem is our negative attitude about being small. సమస్య ఏమిటంటే చిన్నగా ఉన్నటువంటి సంఘాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. We need to see the blessings in small and not just see it as a curse or a difficulty that cannot be overcome. చిన్న సంఘాల్లో ఒక గొప్ప ప్రోత్సాహం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. One time I contacted one of the denominational leaders. ఒకసారి అయ్యగారు ఒక డినామినేషన్ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఉంటున్నారు. And I said something about wanting to have a meeting where pastors of small churches could come together and talk with each other, encourage each other. అయ్యగారు వారిని ఏ రీతిగా ప్రోత్సహించారంటే చిన్న సంఘ కాపరులని వారందరినీ ఒక చోట చేర్చి ప్రార్థనలను ఒకరినొకరు ప్రోత్సహించేటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయకూడదని ఆ విధంగా అడిగి ఉంటున్నారు. I wanted these pastors to come to understand that there's some special value in the small church that's not there in the very large church. మరి చిన్న సంఘము చేసేటువంటి పని ఆ విధంగా సేవ అనేటువంటిది అద్భుతంగా జరిగిస్తుంది కనుక దాని యొక్క విలువను గురించి చర్చించుకోవడానికి సమకూడటం అనేది మంచిది అంటున్నారు. This leader said he didn't think that would
be a good idea. కానీ ఆ నాయకుడు అన్నాడు కదా, ఎందుకయ్యా వాళ్ళు అంటున్నాడు అంటే ఆయన. He said maybe pastors would begin to think that small is good and therefore they wouldn't try to see their church grow. చాలా మంది అనుకుంటా ఉంటారు ఆ చర్చి చిన్న సంఘాలు అనేటువంటి పెద్దగా అంత ఉపయోగపడమనుకుంటుంటారు. Now I believe the church grows. మరి అయ్యగారు నమ్ముతూ ఉంటున్నారు సంఘం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉండాలి. And we talked about that today with the pastors. ఇంకా ఉదయకాల సమయంలో చిన్న సంఘమైన పెద్ద సంఘమైన ఎదుగుతూ ఉండేటువంటి సంఘాలుగా ఉండాలని ప్రోత్సహించుంటున్నారు. But when I say the church grows, I'm not talking about one specific congregation. మరి ఆ విధంగా అభివృద్ధి చెందాలి అంటే ఏదో ఒక గుంపు వారు కాంగ్రిగేషన్ వారు ఎదగాలని కాదు గాని I'm talking about the overall picture. సార్వత్రిక సంఘం అనేది ప్రపంచమంతట్లో కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన. There's power in the gospel, and as the gospel spreads, more and more people become believers in Jesus. దేవుని యొక్క సువార్తలో శక్తి ఉన్నది. ఆ సువార్త ప్రపంచమంతా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. తద్వారా అనేక మంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా. But I happen to think that it may be better for a new Christian to belong to a small church rather than to go to a very large church. ఎవరన్నా ప్రభువుని నమ్ముకున్నట్లయితే కొత్తగా దేవునిలోకి వచ్చినట్లయితే వాళ్ళు చిన్న సంఘాలకు వెళ్తేనే త్వరగా ఎదుగుతారు తప్ప పెద్ద సంఘాలకు వెళ్తే అక్కడ వాళ్ళని ఎవరో కూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఆత్మీయంగా అసలు ఎదగలేరు అంటున్నారు. హల్లెలూయా. In the very large church where hundreds of people are coming to worship, that person would hardly even be noticed. అనేక వందల మంది వేల మంది వచ్చేటువంటి పెద్ద సంఘాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు మనల్ని పట్టించుకునే వాళ్ళు కనపడరు. And there's a good chance they would be neglected and not given the teaching in order to become strong and mature as a Christian. నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఎదగటానికి సరైనటువంటి వ్యక్తిగతమైనటువంటి బోధన చేయటానికి అక్కడ అవకాశమే లేదు. But if a new believer comes into a small church, is very different. ఒక కొత్త వ్యక్తి మరి చిన్న సంఘాల్లో ప్రవేశించినప్పుడు ఎంతో ఎక్కువ శ్రద్ధ వహించడానికి అవకాశం ఉంటుంది. Everyone is there to gather around that person and to say, praise the Lord, we're so glad that you gave your heart to Jesus. చిన్న సంఘంలో ఉండేటువంటి విశ్వాసులందరూ కూడా ఈ కొత్తగా వ్యక్తిని గమనిస్తారు. అందరూ కూడా అతనితోటి ప్రైజ్ ది లార్డ్ చెప్తారు. అతను చక్కగా దేవునిలో ఎదగటానికి ఆహ్వానిస్తారు. And the other Christians will be there to help them and encourage them, invite them to their homes and make sure that they are continuing to grow as a Christian. మిగతా విశ్వాసులందరూ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి దేవునిలో ఎదిగి తమలాగా దేవుని కొరకు జీవించేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా మరి పరిచర్య జరిగిస్తారు. One writer said this. I would like to add a few things to those ideas. దానికి కొన్ని సంగతులు అయ్యగారు కలపాలనుకుంటున్నారు. We are not called to be huge. We're called to be holy. గమనించినట్లయితే మనము పేద సంఘాలుగా మారాలని కాదు కానీ దేవుని కొరకు సజీవమైన సంఘాలుగా మారాలని ప్రభువు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. We're not demanded to be large. We are exhorted to be loving. చాలా పెద్ద సంఘాలుగా బలమైన సంఘాలుగా మరి సంఖ్యాపరంగా పెరగాలని కాదు కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో మన అభివృద్ధి పొందాలనేటువంటి అంశం. We're not called to be full. We're called to be faithful. మన మీద గుంపులో ఉన్నటువంటి వ్యక్తులుగా కాకుండా విశ్వాసంలో ఎదిగేటువంటి వాళ్ళగా ఉండాలనేటువంటి సంగతి. The world says big is better. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క పెద్దదిగా ఉండటం మంచిదే. We say better is to be big hearted. పెద్దగా ఉండటం కనపడటం మాత్రం మంచిది కాదు కానీ దానికంటే మంచిది ఏంటంటే మరి పెద్ద హృదయాన్ని కలిగి ఉండటం మంచిది. హల్లెలూయా. So we do not despise the small church. చిన్న సంఘాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తృణీకరించకూడదు. హల్లెలూయా. Good things come in small packages. చిన్న ప్యాకేజెస్ లో నుంచే మరి మంచి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. The possibilities, the potential that is there in the small church is amazing. చిన్న సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి తలాంతులు గాని దేవుని కొరకు సమర్పణ గాని చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవిగా కనపడుతూ ఉంటాయి. In the small church there's better chance of developing good warm friendships. చిన్న సంఘ సహవాసాల్లో త్వరగా మనం ఎదగటానికి బలపడడానికి మన తలాంతులు అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. There's a greater chance for personal growth. వ్యక్తిగతంగా ఎదగటానికి కూడా సంఘాల అవకాశం ఉంటుంది. There's more accountability for holy living for the pastor as well as for the people. దైవ సేవకునికి అదే విధంగా సంఘములో ఉన్నటువంటి వారికి ఇంకా దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా వెళ్ళటానికి జీవించడానికి అవకాశం ఉంది. In the small church more people are involved and feel responsible for the well-being of the church. చిన్న సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసికట్టుగా సంఘమంతా బాగుండాలని సేవ బాగా
బాగా జరగాలని కలిసికట్టుగా ఉండేటువంటి సహవాసాన్ని చూస్తుంటున్నాం. There's a higher percentage of people in the small church who are involved in ministry. గమనించినట్లయితే చిన్న సంఘాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది దేవుని బిడ్డలు సేవకులే బలమైనటువంటి సేవను జరిగించడానికి ముందుకు వెళ్తుంటున్నారు. And we believe that ministry produces maturity. మరి సేవ అనేటువంటిది కూడా మరి ఇక్కడే దేవుడు ఆరంభిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. People who are involved in ministry are more likely to be growing in their own personal relationship with God. ఎవరైతే ఈ రీతిగా వ్యక్తిగతంగా దేవుని సేవలో ముందుకు వస్తూ ఉంటారో, సంఘంలో ఎదుగుతుంటారో, వారి జీవితాల్లోనే గొప్ప విశ్వాసం అభివృద్ధి చూస్తుంటాం. In the small church there's more opportunity for children to learn by the example of the adults. చిన్న సంఘాల్లోనే చిన్న బిడ్డలు మరి జాగ్రత్తగా పెద్దవాళ్ళని చూసి అనేక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. In the small church the pastor is seen as a person. మరి గమనించినట్లయితే చిన్న సంఘాల్లో మరి సంఘ కాపరిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా చూస్తూ ఉంటాం. He is not so set apart and idolized or put on a pedestal by the people. ఆయన ఏదో ఒక పెద్ద వ్యక్తిలాగా దూరంగా ఉండి గౌరవంగా చూసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కానీ తను తాను తగ్గించుకొని అందరితో సంతోషంగా తిరిగే సంఘ కాపరిగా మనం In చూస్తుంటాం. the small church the pastor receives more encouragement and support from the people in the church. చిన్న సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపరులకి ఎక్కువగా దేవుని బిడ్డల ద్వారా సహకారము, ప్రోత్సాహం అనేటువంటిది అందుతున్నట్టుగా చూస్తుంటాం. In a small church the church is more like an extended family. చిన్న సంఘాల్లో మనం గమనించినట్లయితే మరి ఒక చిన్న కుటుంబంలాగా వాళ్ళు సంతోషంగా వెళుతున్నట్టుగా మనం చూస్తాం. The Bible even calls it the household of faith. గృహ సంబంధమైనటువంటి విశ్వాసం అనే వాక్యంలో మనం చూస్తున్నాం. Oh, and there are so many other blessings that we could name that belong to the small church. చిన్న చిన్న సంఘాలలోనే ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడని లేఖనాల్లో కూడా చూడగలము. The development of all the spiritual gifts is likely to happen in the small church. ఆధ్యాత్మికమైనటువంటి వరాలను అభివృద్ధి చేసుకోవచ్చు. It's very important that people have a good attitude about their church. ప్రజలందరూ కూడా తమ సంఘాన్ని గురించి, సేవను గురించి మంచి అభిప్రాయాన్ని మన సంఘాల్లో కలిగి ఉంటారు. People need to feel good about the church that they go to on Sunday. ఆదివారము ఆరాధనకి వెళ్ళేటువంటి తమ ఆలయం అన్నా కానీ సంఘం అన్నా కానీ ఎంతో మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. And so for this reason I think it's important for us to name some of the good things that small churches possess so that the people in the church can feel good about their church. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలలో ఉన్నటువంటి మంచి లక్షణాలు గుర్తించగలగటం, వారిని ప్రోత్సహించటం అనేటువంటి దానికి ఇటువంటి సంఘాలు ఎంతో అవకాశం ఉంటున్నది. We don't have to apologize for having a small church. చిన్న సంఘాలుగా ఉన్నాయని వాటిని తృణీకరించడం అనేది మనకు అవకాశం లేదు. Because the important thing is not the size of the building or the size of the programs. మనం చూసేటువంటి దృష్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ప్రోగ్రాములు కాదు. It's only important to know that God is there and He's working in the various members of the church. దేవుడు స్వయముగా మన మధ్యలో ఉండి చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు ఎంతో సంతోషంగా ఉంటాయి. Earlier today I reminded the pastors that it's important to value what they have rather than always complaining about what they don't have. ఈ యొక్క ఉదయకాల సమయంలో పాస్టర్ల సమావేశంలో అయ్యగారు ఇచ్చినటువంటి సందేశంలో మన చేతిలో దేవుడు ఏదైతే ఉంచాడో ఆ వనరుల గురించి సంతోషంగా ఉండాలి కానీ మనకి లేని దాన్ని లేక ఇతరులకు ఉన్నదాన్ని చూసి బాధపడకూడదనేటువంటి సత్యాన్ని బోధించుంటున్నారు. And now we're applying that to the church. ఇప్పుడు సంఘానికి దాన్ని మనము అన్వయించుకుందాం. We need people to say, I am so happy that I belong to a small church. ప్రజలు మన దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ చిన్న సంఘంలో ఉండటం నాకెంతో సంతోషంగా ఉందని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. And name the blessings that you have because you are part of that church. ఈ సంఘములో ఉండటం ద్వారా దేవుడు నిన్ను ఏ రీతిగా ఆశీర్వదించాడో దాని గురించి చక్కగా మనం ఒక లిస్టు రాసుకోవడం మంచిది. Too often we look across town and we see some large church there with all their programs and all their busyness. మనం ఒకసారి బయటికి వెళ్ళి గమనించినట్లయితే పెద్ద పెద్ద సంఘాల్లో ఎప్పుడు చూసినా ప్రోగ్రామ్స్, ఎప్పుడు చూసినా కార్యక్రమాలు నిమగ్నమై ఉంటారు తప్ప ప్రజలను అంతగా గమనించగలిగే స్థితి వారికి అవకాశం ఉండదు. And we think we can't be effective as a church unless we have all of those programs. వాళ్ళు అనుకుంటారు ఇన్ని ప్రోగ్రాంలు చేస్తే, ఇన్ని కార్యక్రమాలు ఉంటే ఇది బలంగా ఉంది, బాగా సేవ జరుగుతుంది అనుకుంటారు కానీ But it's just not true. కానీ అది సరైనటువంటిది కాదు. The large church offers anonymity. Nobody knows who you are. పెద్ద పెద్ద సంఘాలు మనం వెళ్ళినట్లయితే అసలు మనం ఎవరో గుర్తుపట్టలేరు, మనకే అర్థం కాదు మన పరిస్థితి. The small church offers
connectedness and good warm fellowship. చిన్న చిన్న సంఘాలలో మిగతా వారందరితో కలిసి మమేకంగా అవడానికి అవకాశం ఉంటుంది. The large church is purpose driven. మరొక ఉద్దేశపూర్వకమైనటువంటి సంఘముగా ముందుకు సాగుతుంటుంది. The small church is prayer driven. ప్రార్థన అనేటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటి సంఘముగా ఉంటుంది. The large church provides a lot of good entertainment. పెద్ద సంఘాలలో ఎన్నో రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్లు సంతోష కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ The small church provides accountability. మరి గమనించినట్లయితే చిన్న సంఘాలలో మనకెంతో స్థానము సంతోషం కలుగుతున్నది. The large church boasts in its size, it's being great. పెద్ద సంఘాలు అనేవి వాటి యొక్క సైజును బట్టి ఆ యొక్క పెద్ద బిల్డింగ్లను బట్టి సంతోషిస్తూ ఉంటాయి. The small church humbly prays for grace. చిన్న సంఘాల్లో విధేయతతోటి దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించేటువంటి దీన మనసు కలిగిన వారుగా ఉంటాం. In the world around us, we are nearly being swallowed up by bigness. చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చూసినట్లయితే అన్నీ చాలా పెద్దవిగా కనపడుతుంటాయి. Big stores, big cars, పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద కార్లు కనపడుతుంటాయి. big houses, పెద్ద ఇళ్ళు కనపడుతూ ఉంటాయి. big muscles, పెద్ద ఆ యొక్క స్టాల్ కనపడుతుంటాయి. big restaurant chains, పెద్ద ఆ యొక్క మరి హోటల్ కనపడతా ఉంటాయి. and unfortunately sometimes big bellies. కొన్నిసార్లు పెద్ద పొట్టలు కూడా కనపడుతూ ఉంటాయి. Everything is big. ఎక్కడ చూసినా కానీ బిగ్ పెద్ద కనపడుతుంటాయి. And if it's big, it's seen as being especially good. చూడడానికి చాలా పెద్దవిగానే బాగున్నట్టుగా కనపడతాయి. కానీ And we need to change our thinking. కానీ మన యొక్క ఆలోచనని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. Because God is at work in the small things. దేవుడు చిన్న విషయాల్లోనే గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. There is value in smallness. తగ్గింపులోనే చాలా విలువ ఉందని గమనించాలి. If you are in a small church, thank God for that. చిన్న సంఘాల్లో నువ్వు ప్రార్థనలో ఉన్నట్లయితే నువ్వు ఆ సంఘమును బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. Someone asks you about your church. ఎవరన్నా మీ సంఘాన్ని గురించి అడిగినట్లయితే You don't have to say, "Oh, we're just a small church." ఏదో చిన్న సంఘము అనేటువంటి మాట కాదు. కానీ You can say it rather this way. అట్లా కాకుండా ఇలా చెప్పాలి. మనం We are a small, loving group of people. మేము ఒక చిన్న ప్రేమ కలిగినటువంటి గుంపుగా మేము ఉన్నామని చెప్పగలగాలి. And we're happy to be a part of what God is doing in the world today. ప్రపంచంలో జరుగుతున్నటువంటి దైవ కార్యములలో మేము పాలిభాగస్థులమై ఉన్నామని చెప్పగలగాలి. Good things come in small packages. గొప్ప విషయాలన్నీ కూడా చిన్న ప్యాకేజీలను మనకు వస్తాయి. And I want you to go away saying that applies to the church. ఇటువంటి విషయాలన్నీ కూడా సంఘానికి మనం అన్వయించుకోవాలి. And may the Lord take those small things that we have and use them according to His purpose and His will. మనలో ఉన్నటువంటి ఈ చిన్న సంగతులను మన దేవుడు వాటిని ఆశీర్వదించి మన కొరకు అనేక మంది కొరకు దీవించును గాక. And all glory and praise will go to the head of the church, Jesus Christ, who works in the church by His Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ముందుకు సాగటానికి ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి దేవుని స్తుతించాలి. For it is not by might, it is not by power, it is not by bigness. చేత కాదు కానీ గొప్పతనం చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాను. హల్లెలూయా. Amen. ఆమేన్. Do you believe it? ఇది మీరు నమ్ముతుంటున్నారా? Then go and practice it and allow your lives to be filled with the wonder of what God is doing even in the midst of the smallness. కనుక ఈ రీతిగా మనం వెళ్ళి మన కుటుంబాల్లో మన యొక్క సంఘాల్లో దేవుని స్తుతించి ఆరాధించలాగా ముందుకు కొనసాగదాం. హల్లెలూయా. చివరి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభువా, మా సంఘంలో నేను సంతోషంగా ఉండటానికి సహాయం దయచేయి. మా సంఘ కాపరితో కలిసి దేవుని యొక్క సన్నిధిలో నాయనా నిన్ను స్తుతించేటువంటి బిడ్డగాను, నిన్ను ఆరాధించేటువంటి బిడ్డగాను, నీ సేవలో కొనసాగేటువంటి బిడ్డగాను ప్రభువా నేను సాగిపోవటానికి సహాయం దయచేయి. మా చేతిలో చిన్న వస్తువులు ఉన్నాయి, చిన్న వనరుల విషయాలు మా చేతిలో ఉన్నాయి. కానీ గొప్ప దేవుడు గొప్ప కార్యములు మా కొరకు నువ్వు జరిగించగలవు తండ్రి. దేవుని స్తుతించండి. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. మన చేతుల్లో మన సంఘములో ఉన్నటువంటి చిన్న సంగతులను విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప కార్యములు మన కొరకు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి స్తోత్రాలు, వందనాలు నాయన. మా సంఘమును దీవించండి, మా సేవకుని దీవించండి,
మా సంఘములలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను దీవించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సేవలో సాగిపోదాం. గొప్ప గొప్ప దేవుని కార్యాలు దేవుని కొరకు జరిగిద్దాం. దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను వాడుకోనండి నాయన. ప్రభువా నన్ను నించోబెట్టండి నాయన. నీ సన్నిధిలో కొనసాగుటకు మాకు శక్తి దయచేయండి. నా ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ దివ్యమైన సన్నిధిని బట్టి స్తోత్రాలు, వందనాలు. మీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఆయా సంఘముల నుంచి వచ్చినటువంటి సంఘ కాపరులు, దేవుని యొక్క బిడ్డలు సంఘం నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు, దీవించండి. మా దగ్గర ఉన్నటువంటి చిన్న సంగతులను మీ యొక్క సన్నిధిలో ఉంచుకొని మీ కొరకు జీవించటానికి, మీ ప్రేమలో ఎదగటానికి, మీ సేవను ఇంకా బలంగా జరిగించడానికి ప్రభువా, ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి సంఘమును కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా మధ్యలోనికి వాక్యము తీసుకొచ్చిన చాడ్విక్ అయ్య గారిని దీవించండి. వారి భార్యని దీవించండి, తల్లిని దీవించండి, బిడ్డలను దీవించండి. ఆయా దేశాల్లో పరిచర్య వారు చేస్తుండగా మీ యొక్క ఆత్మ సన్నిధి శక్తి ద్వారా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన, మా మధ్యలోకి వచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చూంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.